ఓకే బ్రదర్, ఎలా అనిపిస్తుంది దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గవర్నమెంట్ సదుపాయాలు ఎలా అరేంజ్ చేసింది? అంటే సౌకర్యాల పరంగా ఎలా అనిపిస్తుంది పైన ఇంద్రకీలాద్రి? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వచ్చాను బ్రదర్ ఇక్కడికి. ఐ మీన్ దసరా టైంలో చాలా కన్వీనియంట్గా ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే, బట్ ఏంటంటే బాగా బిజీగా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాం మా టీం అంతా. బట్ ఇక్కడికి వచ్చాక అన్ని ఫెసిలిటీస్ ఆన్ ప్రాపర్ సెట్ అయిపోయి ఉన్నాయి. సో ఎక్కడ వెయిటింగ్ లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. విజయవాడ అంటేనే ఏ ఫెస్టివల్ జరిగినా కూడా తొక్కిసలాట జరిగిద్ది. సో ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుందంటారా? అడుగు అడుగుకి సక్రమంగా చేశారంటారు? లేదు, గవర్నమెంట్ 100% తీసుకుంది బ్రో. ఇప్పుడు అంతా చాలా డీసెంట్ ఉంది అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది అంతా. ప్రీవియస్లో ఎప్పుడైనా వచ్చారా దసరా ఉత్సవాలకి? ఇక్కడ టైంలో రాలేదు, బట్ వీళ్ళందరూ అయితే లోకల్ వాళ్ళే. వీళ్ళని అడగండి ఒకసారి. మీరు వచ్చారా ప్రీవియస్లో దసరా టైంకి ఇక్కడికి వచ్చారా? వచ్చామండి చాలా సార్లు. బాగుందా? ఇప్పుడు బాగుందా? అప్పుడు సౌకర్యాలు బాగుంది, ఈ ఇయర్ బాగుందా? నాకు ఈ ఇయర్ అంటే ఆ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే ఈ ఇయర్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ మనం అంటే జనాలు అవన్నీ మనకు తెలియదు, కానీ ముందు వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ మంచిగా ఉండాలి. యాక్చువల్లీ బాగుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా బాగుంది. ఎలా జరిగింది పైన మీ అందరికి దర్శనం? ఫాస్ట్గానే అయిందా? మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఈరోజు అలంకారం ఏంటి? గాయత్రీదేవి అలంకరణ. బాగానే దర్శనం జరిగిందా? వెయిట్ చేస్తున్నారు, తోసేస్తున్నారా? అలాంటి సౌకర్యాలు అంటే కొంచెం తోస్తున్నారు, ప్రెషర్ ఉంది. బట్ మనం చూస్తే కొంచెం నుంచొని ఓకే చూడనిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అరేంజ్మెంట్స్ ఎలా? చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్. అంతా బాగానే జరిగినాయి. ప్రీవియస్ లో చూసారు కదా, అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్. నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాను దసరాకి. చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ ఎలా చేశారు? ఇయర్ బాగుంది. లో ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడు వచ్చినా పీస్ఫుల్ గా ఉంటుంది, ఇప్పుడు వచ్చినా అలాగే ఉంది. వాటర్ సప్లైస్ కూడా, వాటర్ బాటిల్స్ అరేంజ్ చేశారు. ఎక్కడైనా వాటర్ సప్లై ఉంది, సో ఎవరు ఫెయింట్ అవ్వకుండా మొత్తం బాగా చేశారు అరేంజ్మెంట్స్. ఆ వాటర్ బాటిల్ అనేది బాగుంది, అంటే కొంచెం కొత్తగా ఉంది. వాటర్ ప్యాకెట్స్ కోసం అలా కాకుండా బాటిల్ సప్లై చేస్తున్నారు, క్యారీ చేయడానికి కూడా బాగుంది. అది ఎలా అనిపిస్తుంది? ఇంద్రకీలాద్రి మీద సౌకర్యాలు ఎలా ఉన్నాయి? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? పైన సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. దర్శనం 40 minutesలో అయిపోయింది దర్శనం. నేను 10 years నుంచి వస్తున్నాను, ఎప్పుడు త్వరగా అయిపోలేదు. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ సదుపాయాలు అన్ని బాగానే అరేంజ్ చేసింది ఇక్కడ. ప్రభుత్వం వచ్చిందో దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? ఫస్ట్ టైం ఎలా జరుగుతుందో, గతంలో ఎలా ఏమైనా జరిగిందా? లేదు, ఇంద్రకీలాద్రికి అలానే కనకదుర్గం గుడికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అమ్మవారు ఎప్పుడు బాగానే ఉంటారు, అమ్మవారు ఇప్పుడు అలానే ఉంటారు. సెక్యూరిటీ పరంగా, అరేంజ్మెంట్స్ పరంగా గవర్నమెంట్ నుంచే కదా రావాల్సింది. అన్ని అరేంజ్మెంట్స్ బాగానే జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయి. లడ్డు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి ఫెసిలిటీ? కౌంటర్ కూడా మార్చారు, అన్ని బాగానే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఈ సెక్షన్ బాగుందా? ఈ బాక్స్ సెక్షన్ బాగుంది. ఫస్ట్ టైం చూస్తాను. మంచిదా, సింగిల్ గా పీస్ అవ్వడం మంచిది అంటారా? ఎలా పెడితే అందరూ తీసుకుంటారు. బాక్స్ 6 వస్తాయి. అన్ని సౌకర్యాలు బాగానే. వాటర్ సప్లై జరుగుతుంది మంచిగా? జరుగుతుంది. ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తున్నాయి? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇది కింద సంవత్సరం అయితే దుర్గా ఘాట్ దగ్గర నుంచి 1 town వాళ్ళని కొద్దిగా పంపించేవాళ్ళు. ఈ సంవత్సరం అయితే అసలు ఏం పంపించట్లేదు. ప్రతి ఒక్కరు లైన్ లో నుంచి రావాలని సౌకర్యం. ఈ సంవత్సరం ఏంటంటే 1 town వాళ్ళు కూడా ఇది వరకు దుర్గా ఘాట్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా వాటర్ వర్క్స్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక సెక్షన్ చూసుకోవాలని అంటారు. ఇదొకటి కొద్దిగా. ఇక్కడ ప్రసాద సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది? ప్రసాద సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. టేస్ట్ చూసారా? బాగానే ఉంది. టేస్ట్ బాగానే ఉంది. పులిహార ఎలా అనిపిస్తుంది? పైన వాతావరణం పైన బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పరిపాలన పరంగా చూస్తుంటే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉందండి. నిన్న కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, కానీ ఇవాళ కార్పెట్ అది అన్ని సౌకర్యాలు, వాటర్ అన్ని బాగానే ఉంది. దర్శనం కూడా స్లోగానే చక్కగా అమ్మవారిని చూపిస్తున్నారు. బాగుంది, నిదానంగానే పంపిస్తున్నారు. గతంలో చూసారు కదమ్మా దసరా ఉత్సవాలు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది? ప్రతి సంవత్సరం విజయవాడ కనకదుర్గం గుడి మీద అన్ని బాగానే ఉంటాయి. ఈసారి కూడా బాగానే ఉంది. ఇంకా ముందు రోజుల్లో చూడాలి. ఇంకా సదుపాయాల పరంగా అన్ని అరేంజ్మెంట్స్ చేసిందా? వాటర్ సప్లై కానీ, వాటర్, చిన్నపిల్లలకి పాలు అన్ని అందిస్తున్నారు. నిన్న ఈ రోజు అంతా బాగానే ఉంది. లడ్డు సౌకర్యాలు, లడ్డు అంటే ప్రసాదం కౌంటర్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. జనాన్ని బట్టి ఇంకా ముందుగా అరేంజ్మెంట్స్ అంతా బాగానే ఉంది. పరిపాలన పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కదా ఇంకా స్టార్ట్, 2వ రోజే కదా, ముందు రోజుల్లో చూడాలి. ఓకే.